ఏపీలో పార్టీ కీలకం, సర్కార్లో ఆ నాయకుడి మాటే శాసనం. అందుకే టార్గెట్ తెలంగాణ అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. రాజకీయంగా ఎదిగేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అందుకే తెలంగాణ రాజకీయ ముఖద్వారంగా భావించే ఉమ్మడి ఖమ్మంపై ఆ నేతల కన్ను పడింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలను కేంద్రంగా చేసుకుంటోంది. ఉనికిని చాటుకునేందుకు సరికొత్త వ్యూహాలకు తెరలేపుతోంది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను గాజు గ్లాస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. అసలు తెలంగాణలో ఆ పార్టీని ఆదరిస్తారా? డాక్టర్ సాబ్ కోసం వకీల్ సాబ్ ప్రచారం చేస్తారా? ఇరు రాష్ట్రాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాలకు ముఖద్వారంగా పేరుగాంచిన ఖమ్మం జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి సంచలనాలకు వేదిక అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గడిచిన కాలంలో ఏ రాజకీయ పార్టీ కొత్తగా ప్రస్థానం ప్రారంభించినా, ఏ రాజకీయ మార్పు వచ్చినా అది ఈ ఉమ్మడి జిల్లా నుంచే మొదలైందనేది చరిత్ర చెప్పే సత్యం. గతంలో ప్రజారాజ్యం వైఎస్ఆర్సీపీ నుంచి మొదలుకొని తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా మారిన బీఆర్ఎస్ రాజకీయ పరిణామాల వరకు అన్నీ ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్న జనసేన పార్టీ తెలంగాణలో తన రాజకీయ విస్తరణ కోసం సరిగ్గా ఇదే సెంటిమెంట్ జిల్లాను ఎంచుకుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీతో కలిసి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పుడు తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా రాజకీయ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మరో 8 నెలల్లో జరగనున్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానం నుంచి మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ను తమ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది. అభ్యర్థి ప్రకటన వెలువడక ముందే గత 2 నెలలుగా గడల శ్రీనివాస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుస పర్యటనలు చేస్తూ స్థానిక క్యాడర్తో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. ఎన్నికలకు ముందే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జనసేన తెలంగాణ గడ్డపై ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికలను కేవలం సాధారణ పోరుగా కాకుండా తెలంగాణలో పార్టీ భవిష్యత్ను నిర్ణయించే తొలి పొలిటికల్ టెస్ట్గా ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జనసేన ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో డైరెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేసిన గడల శ్రీనివాస్ను తమ పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఉమ్మడి 3 జిల్లాల పరిధిలోని విద్యావంతులు, పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులే టార్గెట్గా ఈ ఎంపిక జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా కేవలం ఎమ్మెల్సీ స్థానాలకి పరిమితం కాకుండా రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, వివిధ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమ పార్టీ సత్తా చాటాలని జనసేన నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ప్రజా మద్దతు పాలన విధానాలను, పార్టీ సిద్ధాంతాలను తెలంగాణ యువతలోకి తీసుకువెళ్లటమే లక్ష్యంగా కమలదళంతో కలిసి అడుగులు వేస్తోంది. ఒకవైపు ప్రధాన పార్టీలన్నీ యోజనలో తలమునకలై ఉండగా జనసేన మాత్రం ముందుగానే అభ్యర్థిని ప్రకటించి గ్రాడ్యుయేట్ స్థానంలో హీట్ పెంచింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పై యువతలో ఉన్న క్రేజ్ ను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది ఆ పార్టీ కేడర్. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, ప్రజా సమస్యలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు తిరుగులేని కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారుతోంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల చూపు ఇప్పుడు ఖమ్మం వైపే మల్లుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం గడ్డపై నుంచి జనసేన తన రాజకీయ ప్రస్థానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా విస్తరించగలదా? రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో తన తొలి ముద్ర గట్టిగా వేయగలదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఖమ్మం అంటేనే రాజకీయ చైతన్యానికి పెట్టిన కోట. ఇక్కడి నుంచి మొదలైన అనేక రాజకీయ ఉద్యమాలు, సంచలనాలు గతంలో రాష్ట్ర రాజకీయాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు సరిగ్గా అదే ఖమ్మం వేదికగా జనసేన పార్టీ తన తెలంగాణ రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు గట్టి అడుగులు వేస్తోంది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే ఆ పార్టీకి తెలంగాణలో తొలి అసలు సిసలు పరీక్షగా మారబోతున్నాయి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, పట్టభద్రులు, ఉద్యోగులు, యువతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని జనసేన రచిస్తున్న వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఫలిస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది.
ఖమ్మం గడ్డపై నుంచి మొదలుపెట్టిన ఈ కొత్త రాజకీయ ప్రయాణం తెలంగాణలో జనసేనకు భవిష్యత్తులో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా లేక కేవలం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితమవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.